ఎవరో అజ్ఞాత కవి సుందరకాండ మొత్తాన్ని ఒకే ఒక్క కందపద్యంలో అందంగా చెప్పేశాడు. ఈ పద్యంలో సీతారామాంజనేయులతో పాటు పంచభూతాల ప్రస్తావన కూడా ఉంటుంది. కానీ ఆ పేర్లేవి మనకు కనిపించవు. అదే ఈ పద్యంలో ఉన్న చమత్కారం. ఆ పద్యం: అంచిత చతుర్ధజాతుడు పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్గాంచియు అచట తృతీయంబుంచి ద్వితీయంబు దాటి పొందెను రాజున్. అంచిత చతుర్ధజాతుడు. అంచితము అంటే పూజింపదగినది అని అర్థం. చతుర్థం అంటే నాలుగవది. జాతుడు అంటే పుట్టినటువంటి వాడు. మనకు పంచభూతాలు ఉన్నాయి కదా, వాటి వరుస భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆ వరుసలో నాలుగవది ఏది? వాయువు. ఆ వాయువుకు పుట్టినటువంటి పూజనీయుడెవరు? హనుమంతుడు. అలా అంచిత చతుర్ధజాతుడు అంటే పూజనీయుడైన ఆ హనుమంతుడు పంచమ మార్గమున నేగి అంటే ఐదవ మార్గంలో వెళ్ళి అని అర్థం. పంచభూతాలలో ఐదవదేది? ఆకాశం. అంటే ఆ ఆకాశ మార్గంలో వెళ్ళి ప్రథమ తనూజన్గాంచియు. పంచభూతాలలో మొదటిది భూమి. తనూజ అంటే కుమార్తె. భూమి యొక్క కుమార్తె సీతాదేవి. అలా ప్రథమ తనూజన్గాంచియు అంటే ఆ సీతాదేవిని చూచి అచడ తృతీయంబుంచి. తృతీయము అంటే మూడవది. పంచభూతాలలో మూడవది అగ్ని. ఆ అగ్నిని లంకలో ఉంచి అంటే లంకాదహనం చేసి ద్వితీయంబు దాటి. పంచభూతాలలో రెండవది నీరు అంటే తిరిగి సముద్రాన్ని దాటి పొందెను రాజున్. పొందడం అంటే కలవడం అని ఒక అర్థం. అలా రాజైన రాముని కలిశారట. మొత్తంగా భావం చెప్పుకుంటే వాయుపుత్రుడైన హనుమంతుడు ఆకాశ మార్గంలో లంకకు వెళ్ళి అక్కడ సీతాదేవిని దర్శించుకుని ఆ నగరాన్ని తగులబెట్టి తిరిగి సముద్రాన్ని దాటి వచ్చి రామచంద్రమూర్తిని కలుసుకున్నారట. ఇది ఆ పద్యానికి అర్థం. ఓ అజ్ఞాత కవి, మీకివే మా నమస్సులు.